ఏం చెప్పాలి? 600 కోట్ల వ్యాపారం చేయడానికి మేమందరం కూర్చున్నాము. కూర్చున్నామా? ఏం చెప్తున్నాను? రియలీ నేను చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది. మీరు కూర్చున్న ప్లాస్టిక్ చైర్లు కాదు, బంగారు చైర్లు అని మనకు అర్థమవుతుంది చెప్పిన తర్వాత. అయితే ఈ 15 నిమిషాలు మనసా వాచ కర్మ వినాలి సార్. దయచేసి డిస్టర్బ్ కాపాకండి. మీరు ఒక్క డిస్టర్బెన్స్ పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఇప్పుడు 600 కోట్ల పెట్టుబడి ప్లస్ సమయం, ఇన్వెస్ట్మెంట్ ప్లస్ టైం. టైం మాత్రం మనం అడుగుతోంది. పెట్టుబడి కంపెనీ పెట్టేసింది. ఎలా వ్యాపారం చేయాలో చెప్తాను నేను. చేయడానికి సిద్ధమైతేనే. సిద్ధమే కదా? ఎంతకి సిద్ధం అని చెప్పండి. సిద్ధం సార్. 5 మంది 10 మంది ఉన్నారు. అందరూ సిద్ధం. సిద్ధం సార్. సిద్ధం. 5 మంది 72,000 రూపాయలు బండి మొదలై 2 లక్షల రూపాయలు బండి అవుతుంది సార్. ఏ బండి కొనాలన్నా 16,000 రూపాయలు అడ్వాన్స్ డౌన్ పేమెంట్. దాన్ని పిఓ అంటారు, పర్చేస్ ఆర్డర్. అర్థమైందా? ఏ బండి కొనాలన్నా 16,000 కట్టిన ఒకే నిమిషంలో బండి ఇచ్చేస్తాం. మేము ఉండేదే బండి అమ్మడానికి కోసం. ఇప్పుడు కూడా బండి ఇచ్చేస్తాం. చూడండి బండి ఉన్నాడా. అయితే మాకు ముహూర్తం బాగా, సమయం బాగా, రేపు నెల కొంట, వచ్చే నెల కొంట అనే వారికి కూడా కంపెనీ అవకాశం ఇస్తుంది. సంవత్సరం పాటు. ఎంత ఇస్తుంది? సంవత్సరం పాటు. అయితే బండితో వ్యాపారం చేయడంతోనే బతుకు మారింది. మీరు ఏ వస్తువు నమ్ముతున్నారు, ఆ వస్తువు మీ కాడ లేదు, అక్కడుంది అక్కడుంది అంటే ఎక్కడుంది అంటారు. ఇక్కడ ఉంటే వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంతకుముందు మన సీనియర్ సార్ చెప్పారు కదా, మనతో పాటు బండితో పాటు బిజినెస్ చేయాలి. క్లియర్? రైట్ సార్. ఇక్కడ ఎవరన్నా కొంతమంది పేర్లు వాడతా, తప్పుగా అనుకోవాలండి. సార్ ఉమాస్ మీ వాడు మీ పేరు? సయ్యద్ గారు. సయ్యద్ గారు షోరూమ్కి వచ్చారు, చూశారు. ఎవరో ఒకరు చెప్తే వచ్చారు. ఎవరికంటే మా దగ్గర అడ్వర్టైజ్మెంట్ సిస్టమ్ లేదు. ఎవరో చెప్తే వచ్చారు, చూశారు. సయ్యద్ గారికి ఒక బండి వచ్చింది. దాని పేరు, దాని కాస్ట్ ₹1,00,000. ఎంత? ₹1,00,000. అందరు చెప్పాలి సార్. ₹1,00,000. ఎంత కట్టాలి? ఏ బండి కావాలన్నా 16,000 కట్టగానే 84,000 లోన్ ఇస్తుంది కంపెనీ. గమనిక నోట్, బేస్డ్ ఆన్ యువర్ సివిల్ స్కోర్, బేస్డ్ ఆన్ యువర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్, లావాదేవీల మీద ఆధారపడి ఉంటుంది డౌన్ పేమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామ్ ఫైనాన్స్ లోన్ తీసుకున్నారు. శ్రీరామ్ ఫైనాన్స్ కూడా ఏమంటాడు, 70% 70% లోన్ ఇస్తా, 30% డౌన్ పేమెంట్ కట్టమంటాడు. మీరు ఎంత కట్టారన్నా? 30లో 16 బ్యాలెన్స్ ఎంత? 84,000. 14,000 రూపాయలు కట్టమంటాడు శ్రీరామ్ ఫైనాన్స్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ బజాజ్ కార్డు ఉందనుకోండి మీ దగ్గర, ఈఎంఐ కార్డు ఉంటుంది కదా, దాంట్లో 1,00,000 2 లక్షలు అనుకోండి కార్డులో. ఆ కార్డుకి సంబంధించి 80,000 కదా మీకు లోను తీసుకోవచ్చు, ఏం కట్టవసరంలా. అంటే మీరు తీసుకునే ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ బట్టి డౌన్ పేమెంట్ ఆధారపడి ఉంటుంది. క్లియర్? రైట్ సార్. ఎవరో లోన్ తీసుకున్నారు. ఎవరు? సయ్యద్ గారు. 12 నెలల్లో కడతారా సయ్యద్ గారు? 18 నెలల్లో కడతారా? 24 నెలల్లో కడతారా? 36 నెలల్లో కడతారా? ఎంచుకునే అధికారం ఎవరిది? కస్టమర్ది, సయ్యద్ గారిది. క్లియర్? అర్థమైంది ఇక్కడ? ఏమర్థమైంది? 36 నెలలు ఎంచుకున్నారు సయ్యద్ గారు. తెలుగు అర్థమవుతుంది కదా? నా తెలుగు అర్థమవుతుందా? 36 నెలల ఈఎంఐలు ఎంచుకున్నారు. ఎంచుకున్న తర్వాత కస్టమర్ కంపెనీ ఏమంటుంది, ఇదే అప్డేట్, ఇప్పుడు కొత్త అప్డేట్ చెప్తున్నాను సార్, బాగా వినండి. మా షోరూంలో బండి కొన్నారు మేడం. కొంటే ఆఫర్ ఏంది సార్, ₹1,00,000 బండి కొన్నారు కదా. కంపెనీ ఏమంటుంది, 3 తలుపులు ఉంటాయి. ఇక్కడ తలుపులు ఓపెన్ చేస్తాం కదా, 3 రకాల ఆఫర్ ఇస్తాను కంపెనీ. మొదటి ఆఫర్ వెండి సిల్వర్ డోర్ ఉంది, రెండవ డోరు బ్రాంజ్, మూడవ డోరు గోల్డ్. మొదటి తలుపు ఓపెన్. సయ్యద్ గారు రండి, మా మొదటి తలుపు ఓపెన్ చేయండి అన్నాం. ఓపెన్ చేయగానే సయ్యద్ గారు ఏ బండి అయితే ఎంచుకున్నారో ఆ బండి ఆ రూమ్లో ఉంటుంది. తీసుకున్నారు. ఏ బండి ఎంచుకున్నారు? ₹1,00,000 మోడల్ ఎంచుకున్నారు. దానికి సంబంధించిన బండి ఏ దానికోసం అయితే ఈఎంఐ ఇచ్చినా ఆ బండి తీసుకున్నారు. హ్యాపీ కదా? రైట్. సయ్యద్ గారు వచ్చి రెండవ తలుపు ఓపెన్ చేయండి, ఇది బ్రాంజ్ తలుపు సార్ అన్నాం. ఓకే సార్ అని తలుపు దాకా వచ్చారు. రాగానే జిఎస్టీ పే చేయండి సార్, గవర్నమెంట్ ట్యాక్స్ పట్టాలి. కేవలం జిఎస్టీ పే చేయగానే సయ్యద్ గారికి ఆ రూమ్ తెరవబడుతుంది. ఆ రూమ్లో 5 ర్యాకులు ఉంటాయి. ఎన్ని ర్యాకులు? 5 ర్యాకులు. సెల్ఫ్లు. అర్థమైంది కదా? సెల్ఫ్లు ఉంటాయి. ఒక సెల్ఫ్ ఓపెన్ చేస్తే A101 ఆల్రెడీ ఇక్కడ మన టీమ్ పెట్టారు, కొన్ని మాత్రం పెట్టారు. ఇలాంటివి 101 వెరైటీలు ఉన్నాయి మన దగ్గర. ఎన్ని వెరైటీలు? ఆ వస్తువులన్నీ ₹1,00,000 విలువైన వసూలు చేస్తుంటారు. ఎవరికి? సయ్యద్ గారికి.
₹1,00,000 బండి కొంటే ₹1,00,000 వసూలు ఇచ్చాం. బండి ఫ్రీ అయిపోయిందా? సరే అంత తీసుకొని అంగడి పెట్టమంటారా అని అడిగారు. అన్నీ తీసుకొని షాప్ పెట్టుకోమంటారా? అన్నీ ఏం చేయాలి సార్ అన్నారు. సరే పెళ్ళైందా సైడ్ గారు? మీరు మీ భార్య 5 years కన్నా చిన్న పాప కానీ బాబు కానీ ఫ్యామిలీ కలిసి ఎక్కడ పంపిద్దాం? సింగపూర్ వెళ్తారా? లేదంటే బ్యాంకాక్ పోతారా? లేదంటే పటాయా పోతారా? థాయిలాండ్ పోతారా? మీ ఇష్టం. కొన్ని దేశాలతో మేము టైప్ అయినాం. అక్కడ పోయి 3 star 4 star 5 star అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తాం. టూర్ ఇస్తాం సార్ సైద్ గారు అన్నాం. నేను ఫుల్ బిజీ సార్, నేను అన్ని రోజులు నేను పోలేను. 1 yearలో ఎప్పుడన్నా పోయినాను. లేదు సార్ నేను అంత పోలేమన్నాను. సరే ఇది ₹1,00,000 ప్యాకేజ్. లేదా ఆన్లైన్, మా దగ్గర ఆన్లైన్ బజార్ ఉంది, కైలాష్ బజార్ దాని పేరు. ఏం పేరు? కైలాష్ బజార్. ₹1,00,000 విలువైన స్టాక్ తీసుకోండి సార్ అన్నాం. ఏం తీసుకోమన్నాం? స్టాక్. మా దగ్గర చెప్పులు మీకు అమెజాన్ తీసుకున్న, ఫ్లిప్కార్ట్ వాటి ఎట్ట ఉన్నాయో మన దగ్గర కైలాష్ బజార్లో కూడా 5 లక్షల వస్తువులు ఉన్నాయి. ఆ 5 లక్షల వస్తువులు ₹1,00,000 విలువ తీసుకోమని చెప్పాం. ఎవరికి? సైద్ గారికి. లేదా సినిమాలు పోతారు కదా, సినిమా టికెట్ బుక్ మై షో ద్వారా బుక్ చేసుకొని ₹1,00,000 విలువైన సినిమా టికెట్ తీసుకోండి సార్ అన్నాం. సంవత్సరంలో ఎప్పుడైనా చూసుకోవచ్చు, సంవత్సరం పొడుగు కూడా చూసుకోవచ్చు. చెప్పడంలో అన్నీ నేనేం చేయాలి సార్ అన్నారు. సరే సార్ భోజనం చేస్తారు కదా హోటళ్ళలో, అర్థమవుతుందా? భోజనం చేస్తాను కదా బయట, జొమాటో స్విగ్గీ ద్వారా ఆర్డర్ పెట్టి ఆ మాది ₹1,00,000 భోజనం చేయండి సార్ అన్నా. నేను కుంభకోణం ఉన్నా అన్నారు. ₹1,00,000 తింటా నేనన్నా. సంవత్సరం పాటు తినండి సార్ మీరు మీ ఫ్యామిలీ ఎంత అన్నాం. లేదు సార్ నాకు అంత తినండి, నాకు అన్నీ నచ్చాయి. ఏం నచ్చాయి? అన్నీ నచ్చాయి. 5 ర్యాకుల్లో ఉన్న 5 వస్తువులు నచ్చాయి. ఏదో ఒకటి చేయండి, నాకు 5 ఇచ్చేయండి అన్నాడు. 5 ఇచ్చేయండి అన్నారు. సరే సార్ అని మనం ఇంట్లో వాడతామా? సబ్బులు, పేస్టులు, షాంపులు, పేస్ట్ పెట్టారా? అది ఉంది. పేస్టులు, సబ్బులు, షాంపులు వాడతాం కదా. లావకుండా సన్నగవడానికి, సన్నకుండా లావడానికి రకరకాలు వాడతాం కదా. అలాంటివన్నీ నెలకు 5,000 కన్నా వాడతామా? 12 నెలల్లో 12 5 ఎంత? 60. ఒక ₹60,000 సామాన్ తీసుకుంటాడు. బండి కొన్నారు, ₹60,000 వస్తువులు. ఆ వస్తువులని హ్యాపీయా? ఇంకో ₹10,000 డొమెస్టిక్ టూర్ అంటే ఇండియాలో గోవా పోయించండి సార్, మీరు ఫ్యామిలీ పిలుచుకొని గోవా పోయించండి అన్నాం. లేదా సిమ్లా పండి, కొడైకెనాల్ పండి, ఊటీ పండి, ఎడకల పండి ఒక టూర్ పోయించండి సార్ అన్నాం. పోయినారు, సెల్ఫీలు తీసుకున్నారు. మళ్ళా ₹10,000 ఆన్లైన్లో షాపింగ్ బుక్ చేసుకొని గుడ్డలు కొనండి, చెప్పులు కొనండి, ఏమన్నా కొనండి సార్ అన్నాం. ₹10,000 షాపింగ్ చేసుకున్నారు. మళ్ళా ₹10,000 విలువైన సినిమా టికెట్ ఇచ్చాం. సంవత్సరం పొడుగు వాడండి సార్, మీరు మీ ఫ్యామిలీ వాడండి అన్నాం. సినిమాలు పోయినారు, అక్కడ కూడా సెల్ఫీలు తీసుకున్నారు. దాని తర్వాత మంచి మంచి భోజనాలు ₹10,000 విలువైన పెద్ద పెద్ద హోటళ్ళలో బుక్ చేసుకున్నారు. బుక్ చేసుకొని సినిమా భోజనాలు చేశారు. అక్కడ కూడా సెల్ఫీలు తీశారు. సార్ వినాలి సార్, ఫస్ట్ వినడం లేదు. వినకపోతే మళ్ళీ ప్రశ్న మీ కాడి నుంచి వస్తుంది. ఓకేనా? వింటారా? వెనక్కి చూసి అయిపోతాం సార్. ఎప్పుడైతే ₹1,00,000 బండి కొంటే ₹1,00,000 వసూలు ఇచ్చాం సార్. ఏమన్నా మీరు ఎక్కడన్నా ఇస్తారు ఈ మాదిరి? లేదు సార్. సార్ వింటే ఆన్సర్ వస్తుంది సార్ నాకు. లేదు సార్. ఎక్కడన్నా ₹1,00,000 బండి కొంటే ₹2,000 యాక్సెసరీస్ ఇస్తాం, ₹1,000 హెల్మెట్ ఇస్తాం, లేదంటే ఇంకోటి ఇస్తాం. కానీ లక్షకి లక్ష ఇస్తామని ఏడా చూడరు మీరు, చూసి ఉండరు కూడా. అబద్ధం అయితే ఇక్కడ తీసుకొని ఎప్పుడు తీసుకెళ్ళిపోండి. ₹1,00,000 బండి కొంటే ₹1,00,000 వసూలు ఇచ్చేస్తున్నాం. తీసుకున్న సైడ్ గారు ఏం చేశారు? మంచి మంచి సెల్ఫీలు తీసుకున్నారు, స్టేటస్లో పెట్టారు సార్. ఎక్కడ పెట్టారు? స్టేటస్ మొబైల్లో వాట్సాప్లో పెడతాం, స్టేటస్లో పెట్టారు. స్టేటస్లో పెడతా అంటే ఇది ₹1,00,000 బండి కొంటే కట్టి ఇస్తాం. క్లియరా? 2 అయిపోయింది. 3వది ఈ తలుపు సార్, బంగారు తలుపు. ఈ 3వ తలుపు ఉంది, బంగారు తలుపు. ఈ తలుపు ఓపెన్ చేయాలని రూల్ లేదు. ఈ తలుపులో వ్యాపారం ఉంది, ఏముంది? బిజినెస్ ఉంది. బిజినెస్ చేయాలని రూల్ లేదు. ఒకవేళ కన్నా బిజినెస్ చేయాలని రూల్ లేదు. బిజినెస్ చేయడానికి కోసం ₹1 కూడా కట్టవసరం, ఫ్రీ. ఈ తలుపు ఇప్పటికి 3,50,000 మంది తెచ్చారు సార్. ఎంతమంది? 3 లక్షలు. 1,36,000 మంది లక్షాధికారులు అయిపోయినారు. 79 మంది కోటీశ్వరులు అయినారు. వాళ్ళు నేను ఒకడిని. 79 మందిలో నేను ఒకడిని. అంటే ఇలాగా ఇంకా చాలా మంది అవుతా పోతున్నారు. నేను ₹3 కోట్ల సంపాదించని చెప్పాను. 3 crores 28 lakhs. ₹1 కోటి దాటింది కదా. ఆ 79 మందిలో జాబితాలో నేను వచ్చేసిన. అంటే ఆ కోటీశ్వరుల క్లబ్ ఉంది మా దగ్గర, దాంట్లో వచ్చేసిన. అయితే ఈ తలుపు తెచ్చిన తర్వాత అయింది అదంతా. ఎప్పుడైతే సేద్ గారు చెప్పానో
ఓకే సార్ తలుపు తెరుస్తా అన్నారు. ఒకవేళ కానీ వాళ్ళు తలుపు తెరిచి వ్యాపారం చేస్తే మీ ఈఎంఐలు ఫ్రీ అయిపోతాయి సార్. ఏం ఫ్రీ అవుతాయి? ఈఎంఐలు ఫ్రీ అవుతాయి. వ్యాపారం చేస్తే మీ ఇంటికి వచ్చి కరెంటు బిల్ ఫ్రీ అవుతుంది. వ్యాపారం చేస్తే మీ ఇంటి బాడీలో ఫ్రీ అవుతుంది. వ్యాపారం చేస్తే మీ పిల్లల ఫీజులు ఫ్రీ అవుతాయి. వ్యాపారం చేస్తే మీకు 50 లక్షల నుంచి ₹1 కోటి అప్పున్నా మీ ఒక్క సంవత్సరంలో అప్పు తీర్చేస్తారంటాను కంపెనీ. అప్పు ఎంత అన్నా? మార్కెట్లో అప్పు ఇచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ అప్పు తీర్చే విషయాలు చెప్పేవాళ్ళు లేరు. ఇదో ఈ పని చేసుకుని అప్పు తీర్చుకొని చెప్పేవాళ్ళు. అసలు నేను అప్పిస్తా 10,000 అప్పిస్తా, ఏమిస్తా నాకు అనుమానం పెట్టుకుని అప్పించేవాళ్ళు ఉన్నారు, కానీ అప్పు తీర్చే దారి చూపించేవాళ్ళు లేరు. ఇక్కడ అలాంటి భాగ్యం దొరికింది. ₹1 కోటి అప్పున్నా కూడా ఒక్క సంవత్సరం తీర్చేయచ్చు. ₹1 కోటి అప్పున్నా ఒక సంవత్సరంలో తీర్చేది. మీలో ఫైర్ లేదు. నేను ఇలా సార్, ఇది కసి మీద ఉన్న వారికి మాత్రం డబ్బు వస్తుంది. డబ్బు చేదున్న వారికి ఎక్కదు సార్. డబ్బు అన్నది